హాయ్ అండి. ఇవాళ కూడా అగ్ని పరీక్ష సీజన్ ఎపిసోడ్ చేస్తున్నానండి. ప్రతిరోజు ఎపిసోడ్ రాకముందే నేను ముందే ఎపిసోడ్ చేస్తున్నానండి. దాంట్లో ఏంటి అనేది కొన్ని చెప్తూ ఉంటాను. ఈరోజైతే స్టేజ్ మీదకి శ్రీముఖి వస్తుంది. ఒక సైడ్ ఏమో కంటెండర్ కూర్చోంటారు, ఒక సైడ్ కంటెంట్స్ కూర్చోంటారు ఒక సోఫాలో. నిన్న సెలెక్ట్ అయినారు కదా ముగ్గురితో పాటు ఒక నలుగురు, ఆ 7 మంది ఒక సైడ్ ఉంటారు. ఇక్కడ 18 మంది ఏమో ఇక్కడ ఉంటారు. అప్పుడు స్టేజ్ మీదకి శ్రీముఖి వస్తుంది. ఈ ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్ లాగా ఉండదు. టాప్ 15కి వెళ్ళాలా లేదా అనేది జడ్జెస్ చేతిలో ఉంటుంది, మీ చేతిలో కాదు. మీరు గేమ్ ఆడే వరకే అన్నట్లు చెప్తూ జడ్జెస్కి వెల్కమ్ చెప్తుంది. అప్పుడు జడ్జెస్ వస్తారు ముగ్గురు. నిన్న శ్రీముఖి చెప్తుంది, నిన్న జరిగిన ఎపిసోడ్లో డైలో ఇద్దరు ఏం చేయలేదు అని చెప్తుంది. అస్సలు ముందుకే రాలేదు, వాళ్ళకి ఇవాళ పెడతాము, షాక్తో స్టార్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళిద్దరు పిలుస్తారు. ఇద్దరు పేర్లు ఏమంటే పుట, అపూర్వ అంట. వాళ్ళిద్దరిని పిలుస్తారు స్టేజ్ మీదకి. ఒక 2 కవర్లు ఇస్తారు. నిన్న పెట్టారు కదండి, 4 కవర్లు పెట్టి 2 కవర్లలో ఎగ్జిట్ ఉంటుంది, 2 కవర్లలో సేఫ్ అనే ఉంటుంది. అదేదో చెప్తారు కదా, వాళ్ళు ఇద్దరు ఎగ్జిటే ఎంచుకుంటారు కదా, అలా టాస్క్ వచ్చింది కదా. దాంట్లో ఆ టాస్క్లో ఒక అతను వెళ్ళిపోయాడు కదా బయటికి. అలాగా ఈరోజు కూడా అలాగే 2 కవర్లు ఉంటాయి. 2 కవర్లు ఇచ్చి వాళ్ళిద్దరిని పిలిచి స్టేజ్ మందికి ఒక కవర్ ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అపూర్వ, పుట. పాపం దాంట్లో అపూర్వ ఏమో ఎగ్జిట్ రాదు, ఆమెకి స్టే అని వస్తుంది. ఒక కవర్లో స్టే ఉంటుంది, ఒక కవర్లో ఎగ్జిట్ అని ఉంటుంది. ఎగ్జిట్ అని ఉన్న కవర్ అయితే పుటాకు వస్తుంది, ఈ కవర్ అయితే స్టే అన్న కవర్ అయితే ఆమెకు వస్తుంది, అపూర్వకి. అప్పుడు అపూర్వ సేఫ్ అని చెప్తారంటే, సేఫ్ అంటే కంటెండర్గా మాత్రమే అక్కడ ఉంటారు, హోల్లో పెడతారు ఆమెను కూడా. అంటే మళ్ళీ గేమ్ ఆడాలి అలా, డైరెక్ట్ కంటెంట్స్లోకి వెళ్ళదు. అతనేమో పాపం ఎగ్జిట్లో వెళ్ళిపోతాడు. అలా టాస్క్ పెట్టినారండి ఇవాళ ఫస్టే. అలా పెట్టకుండా వాళ్ళిద్దరిని పిలిచి, నిన్న ఆడలేదు కదా మీరు గేము, ఇవాళ ఆడండి, మీకు ఈ టాస్క్ పెడుతున్నాము అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చిందంటే బాగుండేమో అనిపించింది. ఆ టాస్క్ ఆడి, ఆ గేమ్ ఆడి వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయింటే వాళ్ళు హ్యాపీగా ఉండిందరు. ఈ కవర్ తీసుకోమంటే లక్కు కదా, అంత దూరం కష్టపడి వచ్చి కవర్ పట్టుకున్న వెంటనే ఒకరు లోపలికి వెళ్ళాలి, ఒకరు బయటికి వెళ్ళాలి అన్న టాస్క్ ఇచ్చారు. అది కొంచెం బాధ అనిపించింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయి, అందులో తెలుగు రాదు ఆ అబ్బాయికి. నెక్స్ట్ తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. అతను పోవడం వల్ల కొంచెం బాధ అనిపించింది. ఏదైనా ఒక గేమ్ పెట్టింటే ఆ గేమ్లో ఓడిపోయింటే బాగుండిండు అనిపించింది. శ్రీముఖి అంటుంది, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరూ చాలా మటుకు తీపి చేసుకుంటారు, కానీ ఈ ఎపిసోడ్లో నేను ఫస్ట్ కారం చేసుకోమని చెప్తున్నాను అని చెప్పి, నా బర్త్డే మేలో, ఆమె బర్త్డే మేలో నా బర్త్డే వచ్చింది కదా, దానికోసం నేను ఇలా ట్రీట్ ఇస్తున్నానంటూ ఊరికే పచ్చిమిర్చి ఇస్తుంది. పచ్చిమిర్చి అంటే గ్రీన్ చిల్లీ, అదే కారము అనుకుంటారు కదా మామూలుగా తినాలంటే, అందరూ తింటారు. గ్రీన్ చిల్లీ ఇస్తుంది. తర్వాత సింగిల్ నుంచి మింగిల్కి వెళ్తున్నా నేను అంటూ ఇది ఇస్తుంది, హైబర్ చిల్లీ ఇస్తుంది. ఫస్ట్ ఏమో గ్రీన్ చిల్లీ ఇస్తుంది బర్త్డే అని, మళ్ళీ సింగిల్ టు మింగిల్ అని చెప్పి హైబర్ చిల్లీ అంటే అది చాలా కారం ఉంటుంది, అది ఇస్తుంది. అది అందరూ తీసుకోరు, అమర్కి ఒక్కరికే ఇస్తారు. అమర్ తింటాడు, అప్పటికే కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఒగిరిస్తూ ఉంటాడు. కానీ తర్వాత ఏది ఇస్తారు, గోస్ట్ పెప్పర్ చిల్లీ అంట. అది పౌడర్ కొట్టి ముగ్గురు జడ్జెస్, శ్రీముఖి నలుగురు కలిసి దాన్ని ఏదో పౌడర్లాగా చేసి దాన్ని రెడీగా పెట్టింది. అది వాళ్ళకి ఇవ్వాలి అని. అది తినే ముందు నవదీప్ చెప్తాడు, ఇప్పుడు మీరు ఇక్కడ విన్ అయ్యి ఒక్కొక్క గేమ్లో విన్ అయిన తర్వాత కంటెండర్ నుంచి కంటెంట్స్లోకి మీరు వెళ్తారనుకుంటారేమో, అలా ఏం లేదు. ఎపిసోడ్ మొత్తం అయిపోయే వరకు అక్కడే ఉండాలి. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాము మేము, ఎవరు ఏమి అని నవదీప్ చెప్తాడు. ఆ చిల్లీ అయితే గోస్ట్ పెప్పర్ చిల్లీ చాలా కారం ఉంటుందంట స్వామి, అది ఇస్తుందేమో శ్రీముఖి. వాళ్ళకి టాస్క్ అయితే ఇస్తారు. టాస్క్ ఏంటంటే చిప్స్ ఇస్తారు.
అవి ఏది వాళ్ళు గోస్ట్ పెప్పర్ చిల్లీ ఏదో ఉంది కదా, దాంతో పౌడర్ చేసామంటారు కదా జడ్జెస్ శ్రీముఖి కలిపి. దాంతో చిప్స్ ఏదో ఇస్తారు, 2 ఇస్తారు. చిప్స్ తినేసి అందులోనే 25 బెలూన్స్ పెడతారు. ఆ బెలూన్స్ ఊది పగలగొట్టాలి. అలా ఎవరు టాస్క్ ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళే అన్నట్లు చెప్తారు. అప్పుడు వాళ్ళందరిలో నల్లగారిని మాత్రమే పిలుస్తారు. నల్లగారిని జడ్జెస్ పిలుస్తారు. అభిజిత్ వచ్చి దీపక్ని పిలుస్తాడు. బిందు మాధవి అమ్మను పిలుస్తుంది. నవదీప్ వచ్చి లయ సుమ ఇద్దరిని పిలుస్తాడు. తర్వాత నలుగురు వస్తారు స్టేజ్ పైకి. లయ చేయలేదు, తినడమే లేట్ అయింది, ఊదడం కూడా కష్టం అయిపోయింది లాస్ట్లో. ఇంకా సుమ అయితే ఊదేటప్పుడు కళ్ళు పట్టుకుంటుంది చేత్తో, దగ్గుతూ తాగుతూ అలా కళ్ళు పట్టుకుంటుంది. పట్టుకోకూడదు కళ్ళు అని చెప్తారు. అప్పుడు పాస్ చేస్తారు గేమ్. ఆమె ఎక్కువ కళ్ళు తెరవలేకపోతుంది. అప్పుడు వచ్చి ఏదో కళ్ళల్లో ఏదో వేసి అట్లా చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు గేమ్. అప్పుడు దీపక్ అయిపోతాడేమో అనుకున్నాను నేనైతే. దీపక్ టాస్క్ అయితే ఫినిష్ చేసేసినాడు. అమ్మనైతే ఫస్ట్ అమ్మనే ఊదాడు. ఇంకా ఒక్క బెలూన్ ఊదాలా, ఆ ఊదే అంతలోపే దీపక్ టాస్క్ ఫినిష్ చేసినాడు. నెక్స్ట్ టాస్క్ ఓన్లీ బాయ్స్ మాత్రమే అని శ్రీముఖి చెప్తుంది. నిన్న ఎపిసోడ్లో ఓన్లీ గర్ల్స్ మాత్రమే అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు కదా, జుట్టు కట్ చేసుకునేది. అలా ఇప్పుడు బాయ్స్ మాత్రమే అని చెప్తారు. అప్పుడు బాయ్స్ నలుగురు వస్తారు. నలుగురిలో ఇద్దరిని ముందు చేశారు కదా వద్దు అని ఇద్దరిని పెట్టుకుంటారు. వాళ్ళెవరు మూడు హేమంత్ వాళ్ళిద్దరు వస్తుంటారు. వాళ్ళకి ఏమి ఇస్తారంటే పియర్సింగ్ ఇస్తారు. అబ్బా వాళ్ళు ఓకే అంటారు. మూడు ఇస్తారు. 2 చూస్ చేసుకొని రాయమని చెప్పి చెప్తారు. వాళ్ళు 2 రాస్తారు. ఇయర్ది రాస్తారు, ఐబ్రోస్ రాస్తారు. బిందు మాధవి అడిగితే బిందు మాధవికి ఇస్తారు. అప్పుడు నోస్ అడుగుతుంది అమ్మ, నోస్ చేపించుకోమంటే తను హేమంత్ చేపించుకుంటానని నిలబడతాడు. రోహిత్ చేపించుకోనని వెళ్ళిపోతాడు. నోస్ అడిగేతలకి వెళ్ళిపోతాడు. తర్వాత హేమంత్ ఇయర్కి చేస్తారు, నోస్కి చేస్తారు. తర్వాత అందరూ క్లాప్స్ కొడతారు, బాగా పొగుడతారు అతన్ని. ఇతన్ని మాత్రం అభిజిత్ అంటాడు రోహిత్ని, వీళ్ళిద్దరూ వద్దన్నా కూడా నేను నిన్ను ఎంచుకున్నాను కానీ నువ్వు ఇలా చేసావు అని అతనికి కొంచెం వార్నింగ్ లాగా కొంచెం మాట్లాడతాడు అభిజిత్. అతను చెయ్యను అని చెప్పడము, ఇతను చేస్తానని కూర్చొని నోస్కి, మరి మగపిల్లలు నోస్కి చేయించుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా ఇతన్ని బాగా పొగుడుతారు. నెక్స్ట్ డేర్ ఇస్తారు. డేర్ అంటూ శ్రీముఖి ఎవరెవరు చేస్తారు అని అడిగితే వాళ్ళు నేను అని పోటీ పడతారు. ఎందుకంటే మీకు ఛాన్స్ వచ్చింది, మేము ఇంకా చేయలేదు, మాకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు అంట గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు జడ్జెస్ రోహిత్ని పిలుస్తారు. రోహిత్ వస్తాడు కానీ లయ బిందుమాధవి అంటుంది రోహిత్ని మనం పిలిస్తే వచ్చినాడు కానీ తనంతరికి తను రాలేదు కదా, వద్దు అని ఎన్నికి పొమ్మంటారు. తర్వాత ఇద్దరే కావాలి దీనికి అని చెప్తే ఆ ఇద్దరిలో ఝాన్సీ ఫస్ట్ రుచిత వస్తుంది, ప్రియాంక ఇద్దరిని పిలుస్తారు. తర్వాత రుచిత కాళ్ళకి బ్యాండ్ కట్టుకోవాలి ఈ టాస్క్లో. ఆ బ్యాండ్ కట్టుకునేటప్పుడు లూజ్గా కట్టుకుంటే వేరే ఇద్దరిని పిలుస్తుంది శ్రీముఖి. వాళ్ళల్లో ఒకరు వచ్చి కడుతూ ఉంటే లూజ్గా కట్టాలి, ఇలా కడితే నడవలేమో అంటుంది. అప్పుడు ఇది డేర్ అమ్మా, డేర్గా ఇలా అయితే డేర్ కాదు అని చెప్పి ఆమెను పంపించేసి ఝాన్సీని పిలుస్తుంది మళ్ళీ శ్రీముఖి. అప్పుడు ఝాన్సీ ప్రియాంక ఇద్దరు టాస్క్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి కాళ్ళకి బ్యాండ్ కట్టుకోవాలి. ముందర టబ్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ తీసుకొని 2 గ్లాసులతో తీసుకెళ్ళి ఎదురుగా ఒక ఖాళీ ఉంటుంది, దాంట్లో వాటర్ పోయాలి. ఇక్కడి నుంచి 2 చేతులతో తీసుకెళ్ళి అప్పుడు చేతులకి కూడా బ్యాండ్స్ వేసింటారు. అప్పుడు షాక్ ఇస్తారు చేతులకి, వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. వాటర్ మధ్యలో షాక్ ఇస్తూ ఉంటారు. అట్లా వాటర్ పోయాలి. ఇద్దరు పోస్తారు. దాంట్లో 1 పాయింట్ తేడా అంతే, ఝాన్సీ గెలుస్తుంది. 1 పాయింటే తేడా. ఝాన్సీని మళ్ళీ పిలిచింది కదా శ్రీముఖి, అందువల్ల గెలిచింది అంటూ నవ్వుకుంటా తను కూడా బాగా ఆడింది. ప్రియాంక కూడా 1 పాయింటే కదా అని ఇద్దరిని మెచ్చుకుంటారు ఆ గేమ్లో. నెక్స్ట్ డేర్ పెడుతుంది శ్రీముఖి. అది ఏంటంటే మీరు చిన్నప్పుడు ఆడిన ఆటే ఇవాళ మీ డేర్ అవబోతుంది అని చెప్తుంది. అంటే 3 రావాలి అని పిలుస్తుంది. 3కి క్లిప్స్ పెడుతుంది. అక్కడ ఆ క్లిప్స్ 500 ఉంటాయి అని చెప్తుంది. అంటే వీళ్ళైనన్ని
క్లిప్స్ మీ ఒంటి మీద ఉండాలి. ఎప్పుడు బజర్ వస్తుంది, ఆ బజర్ ఎండ్ అయ్యే లోపు ఎవరి దగ్గర అయితే ఎవరి ఒంటి మీద అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే ఈ డేర్లో విన్నరు అని చెప్తుంది. అప్పుడు ముగ్గురిని పిలవమంటే నవదీప్ వచ్చి జ్యోత్స్న పిలుస్తారు, బిందుమాధవి వచ్చి గాయత్రిని పిలుస్తుంది, అభిజిత్ వచ్చి రోహిత్ని పిలుస్తాడు. రోహిత్ని అడగాలి వస్తాడా అని కామెంట్ చేస్తూ నవ్వుతూ పిలుస్తారు. ముగ్గురు వస్తారు. మధ్యలో గాయత్రి కాసేపు పెట్టుకున్న తర్వాత గివ్ అప్ ఇచ్చేస్తుంది. తర్వాత ఇద్దరు ఆడతారు, జ్యోత్స్న రోహిత్ ఇద్దరు ఆడతారు. జ్యోత్స్న లాస్ట్కి బజర్ అయిన తర్వాత జ్యోత్స్నకి 72 ఉంటాయి, రోహిత్కి 100 ఉంటాయి. దీంట్లో విన్నర్ అయితే రోహితే. చాలా నవ్వుకుంటారు ఈ టాస్క్కి. ఇది ఈ డేర్ ఇంతే అని. ఇంకా శ్రీముఖి అంటుంది చివరాఖరి డేర్ ఇది అని అంటుంది. అప్పుడు అభిజిత్ను పిలుస్తుంది, స్టేజ్ పైకి వస్తారు. అభిజిత్ అంటాడు ఇది అగ్ని పరీక్ష కదా, ఇది అగ్ని పరీక్షని కూల్ పరీక్షగా మార్చాలనుకుంటున్నా అని అతను అంటాడు. అప్పుడు ఎవరు వస్తారు అని అడుగుతారు. తర్వాత అపూర్వ రుచిత ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరికి ఏ టాస్క్ ఇస్తారంటే వాటర్ ఉంటుంది, 2 టబ్బులు ఉంటాయి, 2 టబ్బుల్లో వాటర్ వేస్తారు. వాటర్లో ఐస్ క్యూబ్స్ వేస్తారు, చాలా కూల్ ఉంటాయంట. వాటిల్లో ఇద్దరిని కూర్చోమంటారు, ఇద్దరు ఉండాలి. 3 మినిట్స్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అవుతారు అని చెప్తారు. దాంట్లో ఇద్దరు పాపం టబ్లో కూర్చోంటారు. సాంగ్ పాడమంటే సాంగ్ పాడలేము అని ఒక డైలాగ్ చెప్తారు. ఒకరు ఏబిసిడీలు రిటర్న్ చెప్పమంటే జెడ్ నుంచి ఏ వరకు అలా కొంచెం చెప్తారు. అట్లా వాళ్ళు ఆ 3 మినిట్స్ ఎలా అనేది కూర్చుంటారు పాపం. తర్వాత 3 మినిట్స్ దగ్గరగా ఎవరున్నారంటే అపూర్వ ఉంటుంది, 3.14 సెకండ్స్. ఆమె వచ్చి రుచిత 3.18 సెకండ్స్ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈమె కదా అపూర్వనే కదా విన్నర్. తర్వాత ఇంతటితో అయిపోతుంది ఈ గేము, ఇవన్నీ డేరు ఇది అని చెప్తుంది శ్రీముఖి. తర్వాత ఇంకా వాళ్ళు జడ్జెస్ ఎవరు అనేది ఎంచుకోవాలి కదా. ఆల్రెడీ 7 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 8 మెంబర్స్ని ఎంచుకోవాలి కదా. వాళ్ళ పేర్లు చెప్తారు వీళ్ళు ఎవరు: హేమంత్, అమను, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రి. వీళ్ళు విన్ అయి ఉంటారు, టాప్ 15లోకి వస్తారు. మిగతా 4 ఇంటికి వెళ్తారు. ఆ 4 సుమ, జ్యోత్స్న, లయ, రుచిత. ఈ 4 ఇంటికి వెళ్ళిపోతారు పాపము. మొత్తానికైతే ఆ 15 మంది ఉంటారు. 15 మందిలో కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది 10 మెంబర్స్ మాత్రమే. మళ్ళీ 5 మెంబర్స్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఎపిసోడ్ అంతేనండి. నిన్న ఈరోజు గేమ్స్ పెట్టారు కదా, దాంట్లో వీళ్ళని సెలెక్ట్ చేశారు జడ్జెస్. ఇవాళ ఎపిసోడ్ ఇంతే అండి. బాయ్.